ఈరోజు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇక్కడ జగన్ బ్రో ఉన్నాడు. ఎప్పుడు మేము పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఈరోజు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా, మరి వేరే దాని గురించి కూడా మాట్లాడదాం అనే ఆలోచన వచ్చింది. ఇంకా జగన్ అన్న ఏం మాట్లాడతాడో జగన్ అన్నకి వదిలేస్తున్నా. అప్పటి నుంచి ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తున్నా. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి. అలా ఏం చెప్తావు? ఏమి మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు. నన్నేం లేదు రెడీ. ఇప్పుడు ఓ ఆడపిల్ల నిలబడితే ఆయమ్మ మూడు చనిపోతే ఆయమ్మ భారీ ఎత్తున మెజార్టీ రావాలా, సానుభూతి ఓట్లను పడాలా. రియల్ చెప్పాలంటే వయసు రాసిన లెక్క. కానీ అదిలా ఇదిలా కాంగ్రెస్ వాళ్ళు గుండెలు రౌడీతం చేయించడము, ఏజెంట్ని దోపడము, టీఆర్ఎస్ వాళ్ళు వస్తుండగానే పోతారు లేదా చంపేతమా అని అంటే ఎట్ట. ఈటల రాజేంద్ర ఉన్నాడు, బీజేపీ నాయకులు డీకరణం ఉంది, చాలా మంది మంత్రులు, బండి సంజయ్ ఉన్నాడు, చాలా మంది ఉండరు ఇంకా తాడుసిన వాళ్ళు. ఓ 10,000 ఓట్లు తెలిసినకే గెచ్చలేదు వాళ్ళకి. రియాలు చెప్పాలంటే ఆయమ్మ ఓడిపోయినా గెలిచిందంటే జమ. ఆయమ్మ గెలిచింది వాళ్ళే కాదు, 10,000 ఓట్లు తెలిసిందే ఆయమ్మ ఇన్ను టీఆర్ఎస్. మళ్ళీ ఎందుకు చిల్చలేనా బీజేపీ? మరి పైన దమ్ముండు వాళ్ళు వాళ్ళే గెలిచినారు కదా. ఇక్కడ దెంగి వాళ్ళు రెండు కుమ్మకాయి కేసీఆర్ మాట్లాడినాడని ఆ పని చేసినారు. అలా నీకు హెచ్చరికనా? నువ్వు బీఆర్ఎస్ అని పట్టుకుంటున్నావు జెండా, ఇది ఎన్ని రోజులు పట్టుకుంటావు అని కూడా అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం ఏంది? నువ్వు బాగానే అంటున్నావు, వేరే వాళ్ళని అంటున్నావు, కానీ రేపు ఫ్యూచర్లో మీ నాయకులు మారుతారని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు రేపు బీజేపీ పోతారు, కాంగ్రెస్ పోతారు అంటున్నారు. ఇది అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడతావా? చెప్తా. ఈ పొద్దు మా దద్వాల ఎమ్మెల్యే కూడా ప్రచారం బాలే. రియాలు చెప్పాలంటే సరితమ్మ పోయింది, వాళ్ళు కుటుంబం దాడిపోయినారు ప్రచారం చేసి. ఎమ్మెల్యే ఇంటి పోయినాడంటే ఆయన ఓ తిరుగుతూ పోయినాడు, తిరుగుతూనే ఉన్నాడు. రేపు ఇదే అవకాశం వస్తుందా? నువ్వు అన్న మాటకే ఇదే అవకాశం ఉంటుందా? రేపు మళ్ళీ పోయి కేసీఆర్ సారు టికెట్ ఇస్తే కృష్ణమోహన్ రెడ్డికి భారీ ఎత్తున మెజార్టీ టీఆర్ఎస్ తరఫున ఉంటుంది. నువ్వు రెడ్లని తిరుగుతావు, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి అని అంటావు. ఇప్పుడు రెడ్లని తిట్టేది ఎట్టంటే అమ్మడు వారాదు అంటుండా. ఇప్పుడు కాంగ్రెస్లో పనులు చేసుకుంటున్నా అని రేపు కేసీఆర్ కూడా సమాధానం చెప్పుకుంటాడు. నన్ను ప్రచారంకి రాలేదబ్బా, అది రాదు సార్ అది ఇది అంటే, ఇప్పుడు మనం బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇచ్చానుకో ఇన్ని అయిపోతాడు. నువ్వు ఇక్కడ ఏమన్నా కొద్దిగా సెక్యూరిటీ చూసుకుంటున్నావు? నా ఇక్కడనే పండుకుంటున్నావు నైట్ టైంలో? సెక్యూరిటీ కాదు, నన్ను వస్తా పాదయాత్ర చేస్తా. అప్పుడు వయసు రాజుడి ఏం చెప్పినాడు అంటే, నువ్వు లేను పాదయాత్ర చేయని చెప్పినాడు. నడుచుకుంటా, వాకింగ్ నడుచుకుంటా. ఇలా కారు చేస్తా, బ్లోడ్ కారు. అన్నా ఇప్పుడు మీరు అందరూ కార్లో తిరగాలన్నా, మీరు బీఆర్ఎస్ కాబట్టి నువ్వు నడుచుకుంటూ పోకూడదు, సైకిల్ ఎక్కకూడదు, నువ్వు కార్లోనే తిరగాల. చేయితో ఆపినాడు రేవంత్ రెడ్డి కార్ని. దీనిపై నీ అభిప్రాయం ఏంది? ఆయన చేతితోనూ ఆపితే మనం తాళ్ళతోనూ ఆపుతాము. కానీ పోయిందా లేదా? ఆపినా లేదా? అవన్నీ వద్దులే, ఆపినాడా లేదా? మళ్ళా ఇవే మాటలు వద్దంట నేను, మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. వద్దని ఆపు 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 ఆపనా నువ్వు ఆపు. ఎందుకు చేతితో గెలిచిందా లేదా కాంగ్రెస్ అంటున్నా నేను. అది గెలవడం రాదు రెడ్డి, నీకు తెలుసు, మా తెలుసు దాంట్లో ఉండేది. అదే తెలుగు అయినోడు నా చూడనైతే ఓ ఇంకో పెన్ను తీసిట ఊది దాంట్లో వేసిటే అది ఈవీఎం అన్నా. మళ్ళీ రీఫోలింగ్ పెట్టి ఈవీఎం అన్న, అది మిషన్ అది. లోకల్ ఎలక్షన్ అట్లనే చేస్తారా మీరు? మరి అప్పుడు అట్లనే చేసినాము. అంటే ఇప్పుడు కూడా అట్లనే చేస్తారు లోకల్ ఎలక్షన్లో. ఏదైనా సర్పంచ్ కౌన్సిలర్ తప్పు కదనా, నిన్నే పట్టుకోపోతారు. పట్టుకున్నారు మళ్ళీ రీఫోలింగ్ పెట్టాలి. తప్పు కదనా, ఒక కష్టపడి ఓట్లు అడిగి మళ్ళీ నువ్వు వచ్చి ఇంకేస్తా అంటే తప్పు కదా. అయ్యప్ప అంటే ఎవరో చేస్తారు, గెలిస్తే సంతోషమే. ఆయనకేమే బంగారు చచ్చినాడు, బంగారు మీన పోయినాడు అంతా మట్లే పోతాం. నువ్వు ఇంకేస్తాను ఎందుకన్నా? మరి అది ఎలక్షన్లో అంటే అతను ఎంత కష్టపడి ఆ ఓట్లు సంపాదించుకుంటాడు. నువ్వు వచ్చి ఇప్పుడు నేనే ఒకవేళ కంటెస్ట్ చేస్తా, అప్పుడు నువ్వు ఇంకేస్తే నేను ఎంత కష్టపడి ప్రచారం చేసినా అంత వేస్ట్ అవుతాయి కదా. ప్రచారం అంటే అమ్మ ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు ఉండేది, నేను చంపేస్తా
నేను చుట్టా ఎవరన్నారా? రేవంత్ రెడ్డి మనుషులు ఆ? అంటే వాళ్ళకే గుండెలా ఇవాళ తద్వారా నరేంద్ర మోడీ వచ్చిన కూడా మనం ఓడిస్తామో లేదో మా సత్తం అంటే. నువ్వు ఇంత రిచ్ ఇట్లా మాట్లాడొద్దనా, నువ్వు చెప్తున్నా. జగన్ అన్న ఇక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు కరెక్టే ధైర్యంగా మాట్లాడుతున్నావు, మెచ్చుకోవచ్చు. కానీ నీకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తున్నా. ఏం ఇబ్బంది కదా? ఏమి ఇబ్బంది లేని దానికి నిన్న అడిగినా మా మా నాయకుల్ని నీకు తీసేదే కావాలా మాకు చూసేది కావాలన్నారు. సరేలే, ఓకే. భయం లేదు, బాయ్. భయరెడ్డి.